హే కామ్రేడ్స్, ఈరోజు వచ్చేసి కోనసీమ ఎక్స్ప్లోరింగ్ డే 3 వీడియో అన్నమాట. సో ప్రజెంట్ టైం అయితే ఒక 3:30 అవుతుంది. సో నేనైతే ఒక ప్లేస్ అయితే అనుకున్నా, దట్ ఈజ్ లొల్లలాకులు. ఈవినింగ్ టైం అయితే కాస్త చూడడానికి బెటర్ ప్లేస్ అన్నమాట. సో కోనసీమలో. సో యా, ఐఎమ్ సీయింగ్ ద గోప్రో మోడ్. సో ఇది కొత్తపేట పంచాయతీ అన్నమాట. మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో, అంటే మన లొల్లలాకులకి వెళ్ళాలంటే నేనున్న లొకేషన్ నుంచి కొత్తపేట పాస్ అవ్వాలి. ఎందుకంటే ఎయిర్ ఫిల్టర్ కాస్త క్లీన్ చేయాలి, పవర్ ల్యాగ్ అయిపోయింది, స్టాల్ అవుతుంది ఇంజిన్. అంటే ఎయిర్ ఫిల్టర్ 5000 కిలోమీటర్స్ అయితే తిరిగేసింది. సో క్లీన్ చేయాలి ఎయిర్ ఫిల్టర్. ఇది పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్ అన్నమాట, బిఎంసీది. సో అదే ఇంజిన్ అందుకే స్టాల్ అవుతుంది. థ్రాటిల్ రెస్పాన్స్ అందుకే నాకు అర్థమైపోయింది, ఇంజిన్ ఎందుకు స్టార్ట్ అవుతుందా అనుకుంటున్నాను. దీంట్లో ఫస్ట్ ఇష్యూ ఉండే బండి కొన్నప్పుడు కొత్తలో. సో దాని తర్వాత ట్రాంప్ వాళ్ళు సాఫ్ట్వేర్ ప్యాచ్ అప్డేట్ వల్ల సో ఆ ఇష్యూ అయితే తర్వాత రాలేదు నాకు. సమ్ టైమ్స్ వచ్చింది, దాని తర్వాత పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్కి మారిపోయినాక ఇంక రాలే. ఇది కళానగర్, కొత్తపేట పంచాయతీ. ఈ రోడ్డు అంటే మెయిన్ రోడ్ నుంచి వెళ్ళలేదు, ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. సో అందుకే ఇలాగా. ఇంకా 19 కిలోమీటర్స్ చూపిస్తుంది, 30 మినిట్స్. ఇది బోడిపాలెం వంతెన అన్నమాట. ఇప్పుడు మనం ఎలా అంటే అమలాపురం టు రావులపాలెం రూట్లో ఉన్నమాట. సో ఈ రూట్ అనేది చాలా బాగుంటుంది. కాకపోతే రోడ్ అనేది చాలా నేరో, బట్ రూట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. అంటే పక్కన కాలువ, టార్మాక్, నేచర్. ఈ ట్రాఫిక్ ఏం లేకపోతే మంచి సినిమాటిక్ వీడియో తీయచ్చు. ఈ రోడ్లో వచ్చే తలకి నొప్పి ఇదే. ఓవర్టేక్ చేయాలంటే అంత ఆషామాషి కాదు, అలా మధ్యలో కూడా అవుతారు. ఒకే ఒక్క ఛాన్స్. అబ్బా, ఇవ్వట్లా, ఓవర్టేక్ చేద్దామని ఇవ్వట్లా. ఎదురుగుండా వెహికల్స్ అయితే వస్తున్నాయి, హెవీ వెహికల్స్ వస్తాయి. అమ్మయ్య, ఛాన్స్ దొరికేసాం రా బాబు, లేకపోతే ఇంకా వెనకాలే కూర్చోవాలి. మై మోస్ట్ లవ్డ్ రూట్ మాట అయితే. చిన్నప్పటి నుంచి ఇంకా ఇదే రూట్ ఎక్కువ వెళ్ళింది వచ్చింది. అంటే చుట్టుపక్కల ఉన్నాయి కూడా చూడలేకపోయాను నేను, ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేద్దామన్నా. ఇప్పుడు టైం దొరికింది. అంటే వివిధ కారణాలు అవ్వచ్చు. మనీ ఈవినింగ్ టైం ఎలా వస్తుందో తెలియదు ఫుటేజ్ గోప్రోది, బట్ ఈ రూట్ని బాగా క్యాప్చర్ చేస్తుంది అనుకుంటున్నా. ఇంకా 13 కిలోమీటర్స్. ఈ బైక్కి ఫుల్ అటెన్షన్ ఉన్నది. చాలా రియాక్షన్స్ వచ్చినాయి. మొత్తం నేను అరకు ట్రిప్ వెళ్ళాను కదా రీసెంట్గా, ఎక్కడ వెళ్ళినా ఏంటిది వెహికల్ అన్నారు. దే లైక్డ్ ఇట్, ద అటెన్షన్ గెయినర్. గుర్రంలా ఉంటుంది కదా.
ఇది స్టాల్ అవుతుంది ఇంజిన్. ఓడి అమ్మ. ఇక్కడ మీకు కోనసీమలో మొత్తం వంతెనలు ఎక్కువ కనబడతాయి. అబ్బా ఇది స్టాల్ అవుతుందిరా ఇంజిన్. రూట్ వాజ్ అమేజింగ్, రోడ్ వాజ్ అమేజింగ్. ఈవినింగ్ రైడ్ బాగుంటుంది కోనసీమలో. ఐ లవ్ కోనసీమ. అక్కడ అదేదో టీ కేఫే ఉన్నది, అక్కడ ఆగుదాం వచ్చేటప్పుడు రిటర్న్లో. ఐ థింక్ ఐ లైక్ దట్ కాన్సెప్ట్. లోగో పెట్టారు కదా, ఐ లవ్ కోనసీమ అని. వాడపల్లి ఓ ఫేమస్ టెంపుల్ ఉంటుంది ఇక్కడ, వెంకటేశ్వర స్వామిది. ఇటు వెళ్ళాలన్నమాట. ఇంకా అక్కడే కనపడుతుంది కదా వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ రూట్. అది ఫేమస్ మాట ఇక్కడ కోనసీమ. మీరు కరెక్ట్గా రావులపాలెం బస్ స్టాండ్లో దిగితే అక్కడి నుంచి ఇలా రావాలి. సో వచ్చేస్తాం లొల్లకి. స్పెండర్ అన్న చాలా ఫాస్ట్ అయ్యే పోతాయి ఇక్కడ స్పీడ్గా, మనం పోలేము. ఎందుకంటే ఈ రోడ్లకి పెద్ద వెహికల్స్ సెట్ అవ్వవు. అంటే అది నడిపేవాడిని బట్టి ఉంటుంది అనుకోండి. బట్ మనం అంత ఫాస్ట్గా వెళ్ళకూడదు. ఇంకా 2.2 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఎత్తుపొలం కింద ఉన్నది రోడ్డు. 75% బాగానే ఉంది రూటు. ఈ 25% ఇలా ఉంది. ప్యాచీ రోడ్డే, బట్ ఓకే. మరీ అంత గుంతలు ఏం లేవులే. దట్ వాజ్ నైస్. పచ్చని పంట పొలాలు, కొబ్బరి చెట్లు అంటే గట్ల మీద. ఇంకా 450 మీటర్స్. సో వచ్చేసాం లొల్లలాకులకి. పల్లె వెలుగు, బొబ్బర్లంక, రావులపాలెం. ఈ బస్సు ఎక్కాలేమో మీరు వస్తే ఇక్కడికి. ఇవే లొల్లలాకులు అన్నమాట. సో ఇవే లొల్లలాకులు. మీకు కనబడుతుంది కదా వాటర్ ఫ్లో ఎలా అవుతుందో. అమేజింగ్. సో మీరు ఇక్కడ కొద్దిసేపు ఉండి చిల్ అయ్యి వెళ్ళిపోవచ్చు. సో జస్ట్ నౌ రీచ్ టు లొల్లలాకులు అన్నమాట. సో మీకు జస్ట్ వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తా. సో ఈవినింగ్ టైము లొల్లలాకులు రిజర్వాయర్ అన్నమాట. మీకు అది కనపడుతుంది. ఇంకా చూసారు కదా లొల్లలాకులు. సో వాటర్ అయితే అలా గోదావరి వాటర్ అది. సో అలా పల్లెలకి గ్రామాలకి వెళ్తూ ఉంటుంది అన్నమాట కాలువల ద్వారా గోదావరి వాటర్. సో ఐఎమ్ రిటర్నింగ్ బ్యాక్ టు హోమ్. యా అక్కడ మీకు ఒక
చెప్పాను కదా ఇలా కోనసీమ అని ఉన్నది కదా, అక్కడైతే ఒకసారి క్లిక్ చేసుకుని పిక్చర్ ఇంకేం విల్ రిటర్న్ బ్యాక్ టు హోమ్. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఫాలో మీ ఇన్ ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్, ద కామ్రేడ్స్ డెన్. బాగుంది, చాదస్తం అండ్ అథెంటిక్ ఫుడ్స్. పేరైతే హైలైట్, రెస్టారెంట్ పేరైతే హైలైట్, అది చాదస్తం అంట. అంతే మా కోనసీమలో వెటకారం ఎలా ఉంటుంది, వెటకారంతో వెటకారం మమకారంలో ఉంటుంది. గోదావరిలో అంటే వెటకారంగానే మాట్లాడతారు, వెటకారం మమకారంలో ఉంటుంది, అర్థం చేసుకుంటాం.